మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజించు పాలించు సిద్ధాంతం మంచి పద్ధతి కాదన్నారు. విభజన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న చింతామోహన్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఎస్సీ వర్గీకరణ పైన మాజీ ఎంపీ చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎస్సీ వర్గీకరణ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఎలా చూడాలి? ఎస్సీల జోలికి పోకూడదు. ఎందుకనంటే అంటరానితనం అనేది విపరీతంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీల్లో 850 ఉపకులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 87 ఉపకులాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని డివైడ్ చేయమని భారత రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. మరి దానిపైన సుప్రీంకోర్టు కూడా తప్పు, అదేందో పిచ్చి పిచ్చి వాళ్ళు ఏదో చెప్పారు జడ్జిమెంట్లో, అది కరెక్ట్ కాదు, ఇది తప్పు. చంద్రబాబు నాయుడు విభజించి పాలించాలన్నది పొరపాటు చర్య. వీళ్ళందరినీ పేదోళ్ళందరినీ కలపాలి. పేదోళ్ళు అమాయకులు అని చెప్పేసి వాళ్ళ ప్రయోజనాలను నష్టం చేస్తే నేను గమ్ముగా ఉండలేను. కర్నూలు జిల్లాలో పర్యటించా అంటున్నారు, సంగమేశ్వరం చూసా అంటున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పు. వండర్ఫుల్ ఏరియానా, అది అద్భుతమైనటువంటి ప్రాంతం. అది సంగమేశ్వరం నేను చూశాను, నాకు అనిపించింది ఇక్కడనే ఒక గుడి చేసుకొని ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయొచ్చు. ఆడ వాళ్ళు ఏదో ఉయ్యాల బ్రిడ్జ్ అంటున్నారు. ఉయ్యాల బ్రిడ్జ్ లేకుండా వాళ్ళు అడుగుతున్నారు ఆనకట్ట కట్టమని. కడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ అటు కేంద్రం ఇటు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ప్రాజెక్టులపైన ఎలాంటి దృష్టి పెట్టిందని మీరు ఆలోచిస్తారు? ఈ పిచ్చి పిచ్చి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతుంటాడు ఏమని, డబుల్ ఇంజన్. కేంద్ర ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు చాలా కోరికలు కోరచ్చు, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధికి తీసుకురావచ్చు. కేఆర్ఎంబీ తీసుకొని వెళ్ళి విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్తున్నారు కార్యాలయము, మీరేమంటారు? కార్యాలయాలు కాదు, ప్రణాళికలు కరెక్ట్గా ఉండాలి, పద్ధతులు కరెక్ట్గా ఉండాలి, ప్రాజెక్టులు సరిగ్గా రావాలి. మరి ఇది ఈ ఆఫీస్ అక్కడికి, అక్కడ ఆఫీస్ ఇక్కడికి, ఇంకెక్కడికో మార్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. స్థిరమైనటువంటి మనస్తత్వంతో స్థిమితంగా రాబోయే 100 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అయితే విభజన ఆంధ్రప్రదేశ్కు ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవి పూర్తిగా నెరవేర్చాలని చెప్పేసి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.